హాయ్ హలో ఫ్రెండ్స్, నేను పల్లెటూరి చిట్టి ఛానల్. టుడే స్పెషల్ బ్రెడ్ శాండ్విచ్ వెజ్ అనమాట. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక ఆనియన్, ఒక క్యారెట్, ఒక క్యాప్సికమ్, ఒక టమాటో, ఒక పచ్చిమిర్చి, కొత్తిమీర. దీనికి ముందుగా చిన్న చిన్న ముక్కలుగా క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొత్తిమీర, క్యాప్సికమ్ కోసుకొని పక్కన పెట్టుకోవాలి. అవన్నీ కోసుకున్నవన్నీ ఒక బౌల్లోకి వేసుకోవాలన్నమాట. దానికి బౌల్లో తగినంత ఉప్పు, తగినంత కారం, తగినంత వేసుకుని తర్వాత దీనికి నెయ్యి కానీ బటర్ కానీ ముందుగా తీసి పెట్టుకోవాలన్నమాట. దీని వెజిటేబుల్స్ అన్నీ ఉప్పు కారం వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించుకున్న తర్వాత బాండీ పెట్టి దాని మీద కొంచెం నెయ్యి కానీ మనకి వెన్న కానీ రెండు వేసుకొని దాన్ని బాగా కాగిన తర్వాత 2 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని అటు ఇటు దోరగా ఇక్కడ చూపిస్తున్న విధంగా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. అలా కాగిన బ్రెడ్ స్లైసెస్ మీద ఇందాక కలిపి పెట్టుకున్న వెజ్ ఉన్నాయి కదా, వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని ఇంకో బ్రెడ్ స్లైసెస్ దాని మీద పెట్టి అటు ఇటు బాగా టోస్ట్ అయ్యే వరకు, అంటే లోన్ వెజిటేబుల్స్ కొంచెం కుక్ అయ్యే వరకు మనం చెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా మళ్ళీ టర్న్ చేసుకున్న తర్వాత అంతే, బ్రెడ్ శాండ్విచ్ రెడీ. ఇలాగా మరొక బ్రెడ్ స్లైసెస్ని కూడా తీసుకొని మిగతా వెజిటేబుల్స్ అంతా పెట్టుకొని రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. అంతే, బ్రెడ్ ఈజీగా ఇంట్లో ప్రిపరేషన్ చేసుకుని బ్రెడ్ శాండ్విచ్ రెడీ. 2 మినిట్స్లో బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ. ఇలాంటి మరెన్నో వీడియోలు తీయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. బాయ్. ఈజీలీ 10 మినిట్స్లో రెడీ అయిపోయి శాండ్విచ్ రెడీ. చిన్నపిల్లలకి ఎంత చక్కగా తింటారో మీరు ఒక్కసారి చేసి పెట్టరా. చేశాక కామెంట్ పెట్టండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఈస్ యోర్ బాయ్.